వెల్కమ్ బ్యాక్ ఎస్కేఎస్ ఫ్లై టీవీ. ఈరోజు మనం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ మండలం సిర్గాపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన 3వ దశ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మన సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి స్వప్న శంకరయ్య గారితో ఉన్నాం. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. చెప్పండి. నా పేరు స్వప్న శంకరయ్య స్వామి, సిర్గాపూర్ గ్రామం, తాజా మాజీ సర్పంచ్ను. ఇంతకుముందు కూడా గతంలో మేము ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. జనాల సహకారంతో, వాళ్ళ ఆశీర్వాదంతో మేము ఒకసారి ఇండిపెండెంట్ సర్పంచ్గా కూడా గెలిచి 5 సంవత్సరాలు వాళ్ళ అండదండలతో జనాలకు సేవ చేసుకుంటూ, నిస్వార్థంగా సేవ చేసుకుంటూ గ్రామాభివృద్ధిని కూడా చేయడం జరిగింది. కాకపోతే మేము ఇండిపెండెంట్గా ఉండడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏవైనా స్కీమ్స్, ప్రత్యేకంగా ఈ హౌసింగ్ స్కీమ్స్ కానీ అలాంటి మా వాళ్ళకు చేయాలనుకున్నప్పుడు మేము కొంచెం అక్కడ ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రము అలాంటి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మేము అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీలో మన ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ప్రజెంట్ అయితే మాకు ఇప్పుడు ఎమ్మెల్యే సహకారం మరియు ఎంపీ గారి సహకారంతో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రజెంట్ మేము పోటీ చేస్తున్నాము. ఈసారి ఇంకా గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు, గ్రామ పంచాయతీ వచ్చే నిధులతో మాత్రమే మేము ఇంతకుముందు డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈసారి ఇంకా ఎమ్మెల్యే ఫండ్స్, ఎంపీ ఫండ్స్ ఏ ఉన్నా మేము వాళ్ళని అడిగి ఏది కావలిస్తే అది మా గ్రామానికి అవసరం ఉన్న పనులను వాళ్ళ సహకారంతో చేయడానికి కూడా మేము ముందుకు రావడం జరుగుతుంది. అదేవిధంగా మీ 5 సంవత్సరాల పరిపాలనలో కాకుండా ఇప్పుడు మీరు ప్రచారంలో తిరుగుతున్న సమయంలో ఓటర్లు మీకు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? మాకు 5 సంవత్సరాలు మేము ఇండిపెండెంట్గా చేసిన 5 సంవత్సరాల కాలంలో కూడా మా వాళ్ళపై అనేక దాడులు చేశారు, ఇబ్బందులకు గురి చేశారు. మమ్మల్ని కూడా ఎన్నోసార్లు ఎంక్వైరీలు పెట్టారు. ఎక్కడ కూడా వాళ్ళకు మేము అవకతవకలు చేయలేదు కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళకు మమ్మల్ని ఏం చేయలేకపోయారు ఏ రకంగా. కానీ మా వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. అయినప్పటికీ కూడా మేము నిజాయితీగా పనిచేస్తున్నామని మా వాళ్ళు మా మీద నమ్మకంతో ఎక్కడ కూడా మా కార్యకర్తలు ఎక్కడ కూడా తగ్గలేదు, మాకు అండదండగా ఉన్నారు. ప్రజెంట్ కూడా చాలా బెదిరిస్తున్నారు. ఎవరు స్టేటస్ పెట్టినా కానీ, ఎవరైనా నలుగురు ఉన్న దగ్గర మా గురించి పాజిటివ్గా మాట్లాడినా కానీ వాళ్ళకు పర్సనల్గా ఫోన్లు చేసి బెదిరియడం కూడా జరుగుతుంది. భౌతికంగా దాడులకు కూడా దిగడం జరుగుతుంది ప్రచారం చేసే సమయంలో. కానీ మా వాళ్ళు ఎక్కడ కూడా భయపడడం లేదు. ఇప్పుడు కూడా వాళ్ళ అండదండలు మాకు సంపూర్ణంగా మాకున్నది వాళ్ళ మద్దతు. మేము లీడర్ల సహకారంతో కాదు, ప్రజల సహకారంతో, వాళ్ళ ఆశీర్వాదంతో ముందుకు పోతున్నాం. కంపల్సరీ మీకు బెదిరింపులు వస్తున్నాయని చెప్పేసి మీ కార్యకర్తలు అంటున్నారు. మరి మీ ప్రత్యర్థులను మీరు ఏ విధంగా సమాధానం ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగా మేము గెలిచి వాళ్లకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాం. మీ ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నాయా మీ గ్రామానికి సంబంధించి, ఇంకా చేయాల్సినవి? అవి మీరు గెలిచిన తర్వాత ఏ విధంగా చేయబోతున్నారు? ఏమైనా ప్రజలకు హామీలు ఇవ్వబోతున్నారా గ్రామానికి సంబంధించినటువంటి? గ్రామానికి సంబంధించినవి అంటే ఇంతకుముందు ఏవైతే మినిమం నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి లైటింగ్స్ కానీ, వీధి దీపాలు కానీ, డ్రైనేజీలు కూడా కొన్ని మేము కొత్తగా నిర్మించడం జరిగింది. కొన్ని అంటే కూడా దాదాపు 2 కోట్ల వరకులను మేము గ్రామ పంచాయతీ నిధులతోని పూర్తి చేయడం జరిగింది. సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఈ నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీలో లేని విధంగా కూడా మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను ఇక్కడ నిర్మించినాము. అదేవిధంగా వాటర్ సమస్యలు ఏవైతే ఉన్నాయో బోర్లు రిపేరింగ్ కానీ, మిగతా వాటర్ సోర్సెస్ కూడా మేము వర్కులు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏవైతే ఇంకా కొన్ని మన డ్రైనేజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సీసీ రోడ్లు అవి మిషన్ భగీరథ వల్ల సీసీ రోడ్లు డ్యామేజ్ అయినాయి. వాటిని కూడా కొంచెం రిపేర్ చేయించి డ్రైనేజీలు కూడా ఓపెన్ డ్రైనేజీలు కాకుండా సంపూర్ణంగా మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు చేసి ఊరిని పరిశుభ్రంగా ఉంచాలని అదొక కోరిక ఉంది. దాంతోపాటుగా అదర్ డెవలప్మెంట్ వర్క్, ఎందుకంటే ఇది మండల్ హెడ్ క్వార్టర్ ఉంది, అదర్ డెవలప్మెంట్ వర్క్స్ కొంచెం చేయాలని మాకు కోరిక ఉంది. అలాగే మేము దాతల సహకారంతో ఇంతకుముందు కూడా మేము ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు వైకుంఠ రథం కానీ, ఫ్రీజర్ బాక్స్ కానీ దాతల సహకారంతో మేము వాటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మాకు లాస్ట్ మూమెంట్లో ఎమ్మెల్యే సార్ సహకారంతో సేవద్గం ఫౌండేషన్ వాళ్ళ తరపు నుంచి లైబ్రరీని కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక మీదట కూడా మేము ఎమ్మెల్యే, ఎంపీ సహకారంతో ఏది వచ్చినా కానీ, ఏ వచ్చిన అవకాశాన్ని కూడా మేము వదులుకోకుండా మా గ్రామాన్ని అన్ని రకాలుగా ముందుకు నడిపించగలుగుతామని అనుకుంటున్నాం. ఇప్పుడు 24 గంటల్లో పోలింగ్ సంబంధించినటువంటి 3వ దశ పోలింగ్ సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారము
రేపు సాయంత్రం 4 గంటలకి ముగియబోతుంది. మీరు ఓటర్లని ఏ విధంగా అడగబోతున్నారు, అదేవిధంగా మీ గుర్తులేంది ఒకసారి ప్రజలకు వివరించండి. అయితే ఈ గత 5 సంవత్సరాలుగా మేము ఎక్కడ కూడా ₹1 కమిషన్ లేకుండా నిస్వార్థంగా మేము జనాలకు సేవ చేసినాము. ఎందుకంటే మా మీద నమ్మకంతో ఇండిపెండెంట్గా మమ్మల్ని గెలిపించినందుకు ఆ కృతజ్ఞత తీర్చుకోవాలనుకున్నాము. నిస్వార్థంగా సేవ చేశాము. ఇప్పుడు కూడా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అండగా ఉంది కాబట్టి ఎమ్మెల్యే ఎంపీ సహకారంతో ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి స్కీమ్ను అర్హులకు అందిస్తూ అలాగే వాళ్ళకు ఎల్లవేళలా సేవ చేసుకుంటూ సిర్గాపూర్ గ్రామ ప్రజలకు నమస్తే. మరి గతంలో మీ ఆశీర్వాదంతో నేను ఎలాగైతే ఇండిపెండెంట్గా సర్పంచ్గా ఎన్నికయ్యి 5 సంవత్సరాలు టీఆర్ఎస్ సర్పంచులు ఏ రకంగా డెవలప్మెంట్ చేశారో వాళ్ళకు మించి కూడా నేను మీ అందరి సహకారంతో గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ఈసారి కూడా మరి ఎమ్మెల్యే ఎంపీ గారి సహకారంతో అవసరమైన నిధులను వాళ్ళ ద్వారా నేను అడిగి తీసుకువచ్చి అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా సిర్గాపూర్ అంటే ఒక ప్రత్యేకంగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే విధంగా ఏ నిధులనైనా నేను వాళ్ళ నుంచి అడిగి తీసుకువచ్చి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాను. మరి అందుకోసం మీ అందరి సహకారం, నా అక్క చెల్లెలు కానీ అన్న తమ్ములు కానీ నాకు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడే అన్ని రకాలుగా మీ సహకారం నాకు అందించారు. అలాగే ఇప్పుడు కూడా నన్ను మరొకసారి మమ్మల్ని ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటును మాకేసి మరి నాకు ముందుకు వెళ్ళే అవకాశాన్ని నాకు కల్పిస్తారని కోరుతున్నాను. ఉంగరం గుర్తు సీరియల్ నెంబర్ 1. అలాగే మా వార్డు మెంబర్స్ 12 మంది వార్డు మెంబర్స్ అభ్యర్థులను కూడా గౌను మరియు గ్యాస్ పొయ్యి గుర్తులకు ఓటు వేసి మరి నాతో పాటు వాళ్ళను కూడా గెలిపించి నాకు తోడుగా గ్రామాభివృద్ధిలో భాగం చేయగలరని కోరుతున్నాను. అలాగే ఈ 5 సంవత్సరాల కాలంలో మాకు ఎంత ఇబ్బందులు గురి చేసినా కానీ మేము సమర్థవంతంగా మా పాలనను మీ సహకారంతో, మీ అందరి సహకారంతోనే మేము మా పాలనను పూర్తి చేసుకోవడం జరిగింది. ఈసారి కూడా ఖచ్చితంగా మీ అందరి సహకారంతో అన్ని రంగాలుగా నేను గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, దానికోసం మీ ఆశీర్వాదాన్ని నాకు అందించాలని కోరుకుంటున్నాను. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.